హలో ఆల్, ఇవాళ వెజ్ దమ్ పన్నీర్ బిర్యానీ. సో ఆనియన్ని నీట్గా ఫ్రై చేసేసుకున్నాము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు రైస్ని 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ ఆఫ్ నార్మల్ రైస్ నేను తీసుకుంటున్నాను. ఈ క్వాలిటీ ఎందుకు తీసుకుంటాను అంటే దాహం వేయదు అండ్ మెయిన్లీ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీ టమ్మీ ఉంటుంది. సో దానికి రైస్ని నీట్గా బాయిల్ చేసుకోవడానికి 1 స్పూన్ ఆయిల్ అండ్ ఈ హోల్ గరం మసాలాతోని రైస్ని కుక్ చేసుకుందాము. హాఫ్ బాయిల్డ్ వచ్చేంత వరకే రైస్ని కుక్ చేసుకుంటాను నేను. సో చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో నెక్స్ట్ కమ్స్ ఆనియన్స్ని డార్క్ కలర్ కాకుండా, నార్మల్ కాకుండా ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాం ఆయిల్ వేసుకొని. దెన్ హోల్ గరం మసాలా మళ్ళీ ఇందులో కూడా వేసుకొని, దెన్ కమ్స్ సాల్ట్ 2 స్పూన్స్, హల్దీ పౌడర్ 1/2 స్పూన్. ఇవి రెండు వేసుకొని ఉడకబెట్టుకున్నాం. క్యారెట్ అండ్ ఆలూని ఫుల్ ఉడకబెట్టుకోవడం కాదు, హాఫ్ ఉడకబెట్టుకున్నాం. దెన్ మిర్చి ఒక 3 మిర్చీస్. నేను పాట్లో చేస్తున్నాను బిర్యానీ, సో ముందే నేను ఆయిల్ రాసి పెట్టుకుంటున్నాను కింద అడుగు అంటకుండా. నెక్స్ట్ కమ్స్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రెష్ పన్నీర్ అన్నమాట. సో పన్నీర్ని కూడా ఈ దాంట్లో ఉడకబెట్టుకుంటున్నాను, అంటే ఇందులోనే సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్, ఇంకా గరం మసాలా 2 స్పూన్స్. దెన్ బిర్యానీ మసాలా, వెజిటేబుల్ బిర్యానీ మసాలా కూడా 2 స్పూన్స్ వేసేసి, కొత్తిమీర పుదీనా, మీకు హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర పుదీనా తీసుకోండి. దెన్ కొంచెం కూడా మిగిలిచి పెట్టుకోండి, తర్వాత గార్నిషింగ్కి పైనకి వస్తుంది. దెన్ కమ్స్ కర్డ్ 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను. అండ్ ఇవన్నీ నీట్గా ఆయిల్ అంతా తేలేంత వరకు, ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. అండ్ మిగతావి అన్నీ రెడీ చేసుకోండి దమ్ పెట్టడానికి. నేను పాట్లో, కుండలో చేస్తున్నా కాబట్టి నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆయిల్ని రాసి పెట్టుకున్నాను. సో ముందే ఒక కింద లేయర్ మొత్తం ఆయిల్ అండ్ వాటర్ వేసి రైస్తో స్టార్ట్అప్ చేసి, అండ్ ఇది వచ్చేసి పాలు, హల్దీ, నేను కలర్ వేయను. దెన్ కమ్స్ ఆనియన్, కొత్తిమీర పుదీనా అండ్ లెమన్. ఒక 3 లెమన్స్ పట్టినాయి నాకు మొత్తం. కర్రీ ఒక లేయర్ ఇలా వేసుకున్నాను. దెన్ కమ్స్ ద నెక్స్ట్ లేయర్, సేమ్ రైస్, పాలు, ఇంకా పసుపు, కొత్తిమీర పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో పన్నీర్ బిర్యానీ. టేస్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా, సూపర్గా ఉండే. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా యమ్మీగా టర్న్ అవుట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.